మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సొంత గ్రామ ఓటర్లు షాక్ ఇచ్చారు. మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్న చింతకుంట మండల దమగ్నాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టి విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సొంత గ్రామ ఓటర్లు షాక్ ఇచ్చారు. మధుసూదన్ రెడ్డి స్వగ్రామం చిన్న చింతకుంట మండల దమగ్నాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టి విజయం సాధించారు. మహబూబ్ నగర్ జిల్లాలో దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి సొంత గ్రామ ఓటర్లు షాక్ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇలాకాలోనే బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి పావని కృష్ణయ్య శెట్టి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆమె పోటీ చేశారు. ఆమె ప్రస్తుతం 120 ఓట్ల లీడ్ తోని ఆమె ఉన్నారు. ఇప్పటికైతే ఆమె విజయం లాంఛనమే. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే అధికారులు ఇప్పటి ఇంకా ప్రకటించలేదు. కొంత ఆలస్యం చేస్తూ ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు ఏంటి అనే దాని మీద ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ గ్రామంలో 1465 ఓట్లున్నాయి. మొత్తం 10 వార్డులు. 10 వార్డులలో 6 వార్డులను బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ విధంగానే సర్పంచ్ అభ్యర్థిని కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పావని కృష్ణయ్య శెట్టి విజయం సాధించారు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా తన హవాను కొనసాగిస్తుంది. అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయం సాధిస్తున్నారు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి దేవరకద్ర, చిన్న చింతకుంట, మిడ్జిల్, కౌకుంట్ల, హన్వాడ మండలాల్లో 2వ విడత పోలింగ్ జరుగుతుంది. ఇక్కడ మెజారిటీ సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు అయితే విజయాన్ని సాధిస్తున్నారు. తొలి విడతలో కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో విజయాన్ని సాధించారు. 2వ విడతలో కూడా అదే ప్రభంజనాన్ని బీఆర్ఎస్ పార్టీ కొనసాగిస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లతో సహా సర్పంచ్ స్థానాలను కూడా పెద్ద సంఖ్యలో కైవసం చేసుకుంటూ ఉన్నారు. గ్రామీణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని, గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిందేనని, గత 2 ఏళ్ల కాలంలో కూడా ఎటువంటి అభివృద్ధి పనులు గ్రామంలో చేపట్టకపోగా గతంలో చేపట్టినటువంటి పనుల పట్ల కూడా పూర్తి నిర్లక్ష్యంగా వహించడమే ఈ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కారణంగా తెలుస్తుంది. గ్రామాలను 2 ఏళ్లుగా పట్టించుకోకపోవడం, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉండడం, మరో 3 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనేటటువంటి నమ్మకంతో ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపిస్తూ వస్తున్నారు. ఆ విధంగానే మనం మొదటి విడతలో కూడా ఫలితాలను చూసాం. అదే విధంగా 2వ విడతలో కూడా అదే స్థాయిలో అధికార పార్టీకి షాక్ ఇస్తూ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైతే విజయం సాధిస్తున్నారు. ప్రస్తుతానికి 1500 ఓట్ల వరకు ఉన్నటువంటి గ్రామ పంచాయతీల ఫలితాలు అయితే వెలువడ్డాయి. 1500 నుంచి ఇంకా పైన ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మరికొద్ది సమయం పట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు ప్రకటించిన దాంట్లో మిడ్జిల్ మండలంలో మేజర్ గా
గ్రామ పంచాయతీలను అయితే బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు 7 గ్రామ పంచాయతీలను మిడ్జిల్ మండలంలో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ప్రత్యూష్. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.